మీలో కొంతమంది నన్ను కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనైతే చాలా వీడియోస్ మేము చూసాం. మీరు గూడా ఒక వీడియో జేషిర్రు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వగలం అయితే అంటున్నారు. కానీ నేను చాలా ఛానెల్స్ చూశాను. కానీ వాళ్ళు ఎవ్వరు గూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. కానీ లక్షలల్లో, వేలల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మీరు చెప్పేది తప్పు జెప్తున్నారా? లేకపోతే యూట్యూబ్ ఆల్గోరిథం రాంగ్‌గా పనిచేస్తుందా అనైతే చాలా మందికి డౌట్ అయితే వచ్చింది. ఈ క్వెషన్ వినగానే నాకు కూడా పర్ఫెక్ట్ టాపిక్ అనైతే అనిపించింది. ఎందుకంటే మనం సహజంగా ఎన్ని వీడియోస్ చూసినా కూడా ఎక్కువగా కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయరు. కానీ ఎక్కువ వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దీనికి సింపుల్ ఆన్సర్ నా దగ్గర ఉంది. కానీ దీని మీద 2 రోజులు పూర్తిగా అవగాహన తీసుకొచ్చుకున్న తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌లో కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఈ ఛానెల్‌లో మాత్రమే వస్తుంది. చూడండి, ముందే చెప్తున్నాను, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మనం సక్సెస్ కావాలన్నా లేకుంటే ఫెయిల్యూర్ అవ్వాలన్నా కూడా ఈ ఒక్క పాయింట్ మీదనే ఆధారపడి అయితే ఉంటుంది. ఎస్, మీ అందరికి వచ్చిన క్వశ్చన్ అయితే కరెక్టే. కానీ మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో అయితే పడకండి. మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి యూట్యూబ్ అనే యుద్ధ భూమిని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఎందుకంటే దీన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటేనే మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది మనం ఏం చేయాలన్నా కూడా. ఎందుకంటే యూట్యూబ్ లో గ్రో అవ్వాలంటే మనం యూట్యూబ్ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. కాబట్టి యూట్యూబ్ లో మనకు చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇంకా చాలా రకాల వ్లాగింగ్ అని, ఇవన్నీ కూడా మనకు రకరకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇందులో మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీని అయితే తీసుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీలలో రెగ్యులర్గా మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి మనకు న్యూగా వస్తూనే ఉంటుంది. దాని గురించి మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అయితే అనుకుంటాం. అలాగే యూట్యూబర్స్ అందరూ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ప్రతిరోజు టెక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రసాద్ అన్న కానీ లేకపోతే ఇంకా ఏ క్రియేటర్ అయినా కూడా ప్రతిరోజు ఒకవేళ టెక్ వీడియోస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా టెక్ అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఇస్తారంటే, ఈ రోజు వచ్చిన అప్డేట్ని నువ్వు 2 రోజుల తర్వాత కనుక నువ్వు వీడియో చేసినట్లయితే ఆల్రెడీ దాని మీద అంతకు ముందు వీడియో చేసిన వాళ్ళు ఉంటారు. నీకొచ్చే వ్యూస్ అన్నీ కూడా అతనికి వెళ్తాయి. అలాగే నీ రీచ్ అనేది పడిపోతుంది. నీకు ఇంప్రెషన్స్ వెళ్ళవు. అందుకోసమే మనకు కన్సిస్టెన్సీ అని అయితే అంటారు. అలాగే దీన్ని మనం న్యూస్ ఛానల్లోకి వెళ్దాం. న్యూస్ ఛానల్లో కూడా ఇప్పుడు మనకు రీసెంట్గా లక్షద్వీప్ అలాగే మాల్దీవ్స్ ఇష్యూ అనేది జరిగింది. ఇది జరగగానే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ ఎవ్రీ మినిట్ దీని గురించి ఏదో ఒక టాపిక్ ని వీడియో చేయాలని అయితే అనుకుంది. ఎందుకనంటే వాటి టీఆర్పీని పెంచుకోవాలి కాబట్టి వీటి మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. కానీ ఇలా కాదనుకొని 2 రోజుల తర్వాత మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒకవేళ ఈ న్యూస్ ఛానల్ చెప్పలేదు అనుకోండి, దీని టీఆర్పీ అనేది జీరోగా పడిపోతుంది. ఎవ్వరు కూడా ఈ న్యూస్ ఛానల్ని చూడరు. ఇది సింపుల్, మనకు అర్థం అవ్వడానికి మీకు చెప్తున్న బేసిక్ నాలెడ్జ్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కేటగిరీ. ఇందులో మనకు 2 రకాలు అయితే ఉంటాయి. మీరే తేల్చుకోవాలి మీది ఏ రకమైంది అనేది. ఫస్ట్ రకం ఏంటి అంటే, నీ వ్యూవర్స్ ప్రతిరోజు నీ దగ్గర నుంచి ఒక వీడియో ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏదైనా క్లాస్ చెప్తున్నారు, లేకపోతే యూట్యూబ్ అప్డేట్స్ కానీ, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఏదైనా మీరు కంటెంట్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలని అయితే అనుకుంటారు నీ వ్యూవర్స్. కానీ ఒకవేళ ఇందులో సెకండ్ కేటగిరీకి వెళ్ళినామనుకో, ఒక ఏఐ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, లేకపోతే పర్టికులర్ ఏదైనా కంటెంట్ ఉంది, దానికి చాలా చాలా రీసెర్చ్ అవసరం. దాన్ని రీసెర్చ్ చేసి మాత్రమే వీడియో చేయగలం అనుకోండి. అలాంటి కంటెంట్ చూసే వాళ్ళు ఖచ్చితంగా మీరు రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తే మాత్రం చూడరు. ఎందుకనంటే డీప్ రీసెర్చ్ కావాలి. ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళు ప్రతిరోజు వీడియో చేయాల్సిన అవసరం అయితే లేదు. చేసిన కంటెంట్ మాత్రం అందరికీ నచ్చే విధంగా అయితే చేయాలి. ఇది ఓకేనా? సింపుల్గా అర్థం చేసుకోండి. ఒకటి వచ్చేసరికి రెగ్యులర్ వ్యూవర్స్ చూడాలనుకునేది ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి డీప్ రీసెర్చ్ చేసి మాత్రమే చేయగలిగే వీడియోస్ అయితే ఉంటాయి. దాన్ని ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు చేయకపోయినా కూడా నువ్వు ఎప్పుడో ఒకటి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్లయితేనే మనకు వ్యూస్ అనేది వస్తాయి. ఎప్పుడో ఒకసారి అంటే నువ్వు ఈ రోజు అప్లోడ్ చేసిన నెల తర్వాత ఇట్లా కాదు. ఈ రోజు ఒకటి అప్లోడ్ చేసినవా, వారానికి ఒకటా లేకుంటే 3 డేస్కి ఒక వీడియోనా అని ఖచ్చితంగా నువ్వు ఈ టైం అని పెట్టుకోవాలి. ఈ టైంలో నేను ఒక వీడియో చేస్తా అని నువ్వు పెట్టుకొని అలా చేయాలి తప్ప
నాకు నచ్చినప్పుడు వీడియో చేస్తాను మాత్రం అనుకోవద్దు. ఇదే కన్సిస్టెన్సీ. ఇదే మనం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనం ప్రతిరోజు వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేయం, కానీ చూసేటప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అయితే అనిపించాలి. అలా చేయాలి అంటే ప్రతిరోజు ఒక వీడియో చేయగలుగుతారా? చేయలేరు. కానీ నువ్వు చేసిన వీడియో నెలకే చేస్తున్నావా లేకుంటే 2 నెలలకు చేస్తున్నావా అనేది ఇక్కడ మ్యాటర్ అవ్వదు. కానీ వీడియో మాత్రం వీళ్ళందరికి కూడా, చూసే వాళ్ళందరికీ, నీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ అవ్వదు, కానీ టాపిక్ అనేది, కంటెంట్ అనేది మాత్రం మ్యాటర్ అవుతుంది. కొన్నిట్లో మాత్రం కన్సిస్టెన్సీ మ్యాటర్ అవుతుంది. ఎందులో మనకు రెగ్యులర్ అప్డేట్స్ కానీ, లేకుంటే రెగ్యులర్గా మనం చేయాల్సిన వీడియోస్, రెగ్యులర్గా మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాం, ఇలాంటి ప్రతిరోజు కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. లేకపోతే మాత్రం నడవదు. అలాగే నువ్వు ఎప్పుడో ఒకసారి వీడియోస్ చేయొచ్చు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం అని పెట్టుకొని ఇన్ని రోజులకు ఒక వీడియో ఇట్లా పెట్టుకొని చేయండి. ఎందుకనంటే నీ వ్యూవర్స్కి ఇన్ని రోజులకు ఒక వీడియో వస్తుంది అన్నది ఒక 5 రోజులలో వీడియో వస్తుంది, లేకపోతే ఇంకొక వీక్లలో ఒక వీడియో వస్తుందని వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా ఉన్నట్లయితే నీ వ్యూవర్స్ వేరే దగ్గరికి వెళ్ళరు. అలాగే నీ వ్యూస్ అనేది తగ్గవు. నువ్వు ఆటోమేటిక్గా గ్రో అవ్వకుంటూ వెళ్తావు. ఇదే మనకు కన్సిస్టెన్సీ. కొన్నిట్లలో మెయింటైన్ అవ్వకపోయినా కూడా వ్యూస్ రావడానికి ఇదే కారణం. మెయింటైన్ చేయాల్సిన వాటిలో మాత్రం మెయింటైన్ చేయక తప్పదు. ఇది నేను గ్యారంటీతోనైతే చెప్తున్నాను. ఎందుకనేది ఇందులో మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు నేను చెప్పాలనుకున్న విషయం పూర్తిగా అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఇక మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కన్సిస్టెన్సీ గురించి మీకు పూర్తి అవగాహన వచ్చిందా రాలేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్టయితే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను. మిమ్మల్ని అందరికంటే ముందు అప్డేట్ చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే. అలాగే యూట్యూబ్లో కానీ లేకపోతే యాడ్సెన్స్లో కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి.